సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్స్టాంట్గా బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి, ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్ ఇలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. ఒక టమాటా కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకనివ్వాలండి. ఈ విధంగా సాల్ట్ అనేది వేస్తే మనకి ఇవి తొందరగా ఉడుకుతాయండి. ఈ విధంగా వేసి దీని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికితే మూత పెడితే తొందరగా ఉడుకుతాయండి మనకి. మధ్యలో చెక్ చేసుకోవాలండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. కొంచెం పెప్పర్ వేసానండి, చిటికెడు పెప్పరు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. పెప్పర్ వేసి పెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇది ఉడికేలోపు మనం బన్స్ ఉంటాయి కదండి, ఇలా మనకు బయట షాప్లలో బన్స్ దొరుకుతాయండి. ఈ విధంగా పెద్ద సైజులో అవి ఇలా తీసుకొని దాని పైన అంతా తీసేయాలండి. ఈ విధంగా పైన పార్ట్ అంతా తీసేసేయాలి. నిదానంగా ఇలా పైన పార్ట్ అంతా తీసేయాలండి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. పైనంతా తీసేసి దీనిపైన మనం టమాటా సాస్ కానీ కెచప్ కానీ పిజ్జా సాస్ ఉన్నా కూడా అప్లై చేసి చూసుకోవాలండి. ఈ విధంగా వేసేసి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. మొత్తం సమానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, వెజిటేబుల్, ఇవన్నిటిని దీనిపైన వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిపైన చీజ్ కూడా వేసేసుకుందాం. ఇలా చీజ్ కూడా మొత్తం వేసేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు దీన్ని ప్యాన్లో ఉడికించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ బటర్ అనేది వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదండి, అది ఇందులో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా బటర్ మొత్తం కరిగిన తర్వాతనే బ్రెడ్ని ఇలా పెట్టేయాలండి. ఇలా పెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఉడికితే మనకు బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది ఇన్స్టాంట్గా. చాలా బాగుంటుందండి. ఒక 3 నిమిషాల తర్వాత మనం చూడండి మూత తీసి చూస్తే బాగుంటుందండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి మూత పెడుతున్నానండి. చూద్దామండి. చూడండి, మనకు ఈ చీజ్ అనేది మెల్ట్ అయిందండి. చూడండి, మెల్ట్ అయ్యే వరకు ఉంచాలండి. మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే మూత ఉంచాలండి, తీయకూడదు. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇన్స్టాంట్గా. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. చూడండి, దీన్ని సర్వ్ చేసుకున్న ఒక ప్లేట్లోకి. అంతే అండి, మనకు పిజ్జా రెడీ అయిపోయిందండి. దీన్ని మంచిగా కట్ చేసేసుకొని తినేద్దాం. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా బ్రెడ్ ఉంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చండి మనకి. చాలా బాగుంటుందండి.
మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.